తెలంగాణలో మరొక ఘోర ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి 150 మీటర్లు ఈడ్చుకెళ్లిన బస్సు అనమాట. ఏకంగాన తాత మనవరాలి దుర్మరణం. మనవడికి తీవ్ర గాయాలైతే అవనియి. మరో ఇద్దరి పరిస్థితికి అయితే చాలా ప్రమాదకరంగా ఉందన్నమాట. పాఠశాలకు సోమవారం సెలవు ఉండటంతో మనవడు మనవరాలితో ఓ తాత తన ఇంటికి తీసుకెళ్లాడుతూ ఉండగా బస్సు రూపంలో మృత్యు వచ్చి మీద పడింది. ట్రావెల్ బస్సు డ్రైవర్ అతివేగం జాగ్రత్తగా నడుపుతూ వచ్చి వీరిని ఢీకొట్టడంతో తాత మనవరాలు అక్కడికక్కడే చనిపోయారు. మనవడి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదంలో మరో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరికి సైతం తీవ్ర గాయాలయ్యాయి. జగిత్యాల జిల్లా జగిత్యాల గ్రామీణ మండలం పొలాస వద్ద నిన్న జరిగిన సంఘటన అన్నమాట ఇది. జగిత్యాల గ్రామీణ పోలీసులు తెలిపిన వివరాలు అయితే ఇలా ఉన్నాయి. రాయకల్ మండలం అల్లీపూర్కు చెందిన రైతు బైండ్ల లచ్చన్న ధర్మపురి నుంచి తన మనవరాలు నారాయణి శ్రీనిధి మనవడు మల్లికార్జున్ తీసుకొని సాయంత్రం ద్విచక్ర వాహనంపై గ్రామానికి బయలుదేరారు. వీరు జగిత్యాల గ్రామీణ మండలం పొలాసాకు చేరుకోగానే కొండగట్టు నుంచి ధర్మపురికి వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్ బస్సు ఆర్టీసీ బస్సును దాటే క్రమంలో ఎదురుగా వస్తున్న వీరిని ముందు వెళ్తున్న మరో ద్విచక్ర వాహనాన్ని కూడా గుద్దడం అయితే జరిగింది. సో ఈ ప్రమాదంలో వీరు చనిపోవడం అయితే జరిగిందనమాట. ఇలా పెను ప్రమాదం అయితే జరిగింది. ఈ విధంగా ఊహించిన సంఘటన అయితే చోటు చేసుకుందనమాట అక్కడ తెలంగాణలోని. సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఇది.